హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేమస్ మ్యాట్ బాయ్స్. సంక్రాంతి సీజన్ స్టార్ట్ అయిపోయింది. సంక్రాంతి అంటే మనకి సినిమాలే గుర్తొస్తాయి. అందులో భాగంగా మనం ఈరోజు ఫస్ట్ మూవీ హనుమాన్ మూవీతో స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ టాక్ తెలుసుకోవడానికి మనం ఖమ్మంలో ఉన్న సుందర్ మ్యాక్స్ కి వచ్చాం. జనాల పబ్లిక్ టాక్ ఎలా ఉందో, మూవీ ఎలా ఉందో, డైరెక్షన్ ఎలా ఉందో మొత్తం కనుక్కుందాం ఇప్పుడు. చాలా బాగుంది, సూపర్ డూపర్ హిట్. చాలా బాగుంది, గిట్టుబాటు అయితే మేడం. పక్కా. యాక్టింగ్ ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్ ఉంది మూవీ. దేవుడి గురించి ఎలా ఉంది, హనుమాన్ గురించి? చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది. చాలా బాగా తీశారు. బాగుంది సినిమా. విఎఫ్ఎక్స్ అయితే సూపర్. నెక్స్ట్ సీక్వెల్ కూడా రెడీగా ఉండొచ్చు. అవునా? చాలా బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది? యాక్టింగ్ చాలా బాగా చేశాడు. డైరెక్షన్ బాగుంది, యాక్షన్ బాగుంది, అందరూ బాగా చేశారు. విలన్ కూడా మంచిగా చేశాడు. దేవుడి గురించి ఎలా ఉంది, హనుమాన్ గురించి? హనుమాన్ గురించి బాగా చూపించారు, ఆయన పవర్ గురించి బాగా చూపించారు. సూపర్ హీరో క్యారెక్టర్ అన్న. సూపర్ హీరో, లాస్ట్ కి సూపర్ హీరో చెప్పకూడదు. 500 కోట్ల మూవీ కూడా ఈ ముందు ఆగదండి. ఈ సినిమా మాత్రం నెక్స్ట్ 1000 crores మూవీగా ఎదగచ్చు బాలీవుడ్ లెవెల్లో. జై హనుమాన్. అమ్మలకి ముగ్గురు సంక్రాంతి హనుమాన్. జై హనుమాన్. సినిమా అయితే చాలా బాగుంది. అసలు ఎవ్వరు ఊహించిన విధంగా సినిమా ఉంది. ఈ సంక్రాంతికి ఈ సినిమా బంపర్ హిట్. సూపర్. చెప్పాలి. లాస్ట్ పేరు మరి సూపర్ ఉంది, అసలు మామూలు లేదు. జై శ్రీరామ్ భాయ్. ఎలా ఉందన్న మూవీ? సూపర్ హిట్. సూపర్ అన్న. మనకి తప్ప చిన్ని దాటి అయిపోయిన సినిమా మనకి మామూలు ఉండదు. చెప్పండి. సినిమా చాలా బాగుంది. సూపర్ ఉంది అన్న. ఎలా ఉందన్న మూవీ? డైరెక్షన్ ఎలా ఉందన్న? డైరెక్షన్ క్యారెక్టర్ మొత్తం సూపర్ అన్న. సినిమా ఒక్క మాటలో చెప్పాలంటే గొంతు లేదు. సినిమా సింగిల్ వరల్డ్ గొంతు లేదు. ఎవరన్నా ఎవరు చెప్పాలంటే గొంతు పెట్టుకొని చెప్పాలా? ఎవెంజర్స్ ఎవరు? హనుమాన్ మించిన మ్యాన్ ఎవరు ఉన్నాడా? ఎవడో ఉంటాడు. వారి వల్ల కాదు. విలేజ్ లో పుట్టిన హీరో చరిత్ర. మన భారత సంస్కృతి విలేజ్ నుంచి ప్రారంభమైంది. మన భారత సంస్కృతి అనుకున్నాను. మామూలుగా లేదన్నా. నో బడ్జెట్ హై. అసలు అది పురుష అసలు దగ్గరికి మన భారత సంస్కృతి పుట్టింది విలేజ్ నుంచి. సంక్రాంతి 2024 ఒక హిట్ సినిమా అంటే ఇది. సూపర్ హీరో కంపేర్ అవసరం లేదు. మరి ఇదే సూపర్ హీరో వచ్చిండు. జై శ్రీరామ్. సూపర్ ఉందన్న సినిమా మాత్రం. సూపర్ స్టోరీ పక్కా. నేను అనుకునే ఎక్స్పీరియన్స్ మించుందన్న. ఓమరావు సినిమా ఇది. ఓమరావు సిగ్గు వస్తుంది ఇప్పటికైనా. 600 కోట్లు పెట్టి ఇంకా సినిమా చెత్త. నేను చెప్తున్నానా ఈ సినిమా, నేను చెప్తున్నా 24 లో రికార్డ్ బ్రేక్ అయ్యే సినిమా ఇది ఒకటే అన్న. మన ఇండియన్ హనుమాన్ లిటరల్లీ నీళ్ళు వచ్చిన కళ్ళకి వెళ్ళి హనుమాన్ గ్రాఫిక్స్ అన్నిట్లో Part 2 అంటే అన్న. దాని కూడా స్టిల్ వెయిటింగ్ అన్న. నేను ఇప్పుడు ప్రవాస్ అని చెప్తున్నా. అసలు 2 వెయిట్ చేస్తున్నా అన్న. జై హనుమాన్ Part 2 స్టిల్ వెయిటింగ్. జై శ్రీరామ్. కళ్ళకి నీళ్ళు వచ్చిన హనుమాన్ భక్తుల్ని అది చూడంగానే ఇట్లా లెగుస్తాడు అన్నమాట. అసలు ఏ కూర్చుంటే హనుమాన్ కలిసి పాడేసిన థియేటర్లో ఏడ్చేసిన వాలంటరీ కాదు. అసలు 75 కోట్ల కింద గ్రాఫిక్స్ అంటే దండం పెట్టుకోవచ్చు థియేటర్ మాత్రం. సూపర్, చాలా బాగుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.
సూపర్ అన్న, వైబ్రేషన్స్ మామూలు లేవు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సూపర్. మూవీ చాలా బాగుంది. జై శ్రీరామ్. అంటే బాగుందా? చాలా బాగుందండి. సినిమా హాల్లో ఉన్నట్టు అనిపించలేదు. కరెక్ట్ టైంలో రిలీజ్ అయింది సినిమా. అయోధ్య రామ మందిరం స్టార్ట్ అవుతున్నందుకు మన దేశం మొత్తానికి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంది సినిమా. మేడం చెప్పండి మేడం. చాలా బాగుంది, చాలా బాగుంది. చెప్పండి మేడం. చాలా బాగుంది సినిమా. అందరు చూడొచ్చు ఫ్యామిలీ. అయోధ్య రాముడి విగ్రహం సందర్భంగా ఇలాంటి సినిమాలు చూసాం, బాగుంది, చాలా బాగుంది. మూవీ చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంది. ఫుల్ పీస్ఫుల్ గా ఉంది మూవీ అయితే. ఎటువంటి వైలెన్స్ మాత్రం బాగానే చూపించారు. ఎటువంటి స్మోకింగ్ డ్రింకింగ్ ఎటువంటి లేదు. దీన్ని చూసి ఓం రావు చచ్చిపోవాలి, అంతే. ఓం రావు చచ్చిపోవాలి అంతే, ఏం లేదు. కానీ మూవీ మాత్రం సూపర్ ఫెంటాస్టిక్. అలా సినిమా మాత్రం మామూలు లేదు. కాకపోతే థియేటర్స్ మాత్రం తక్కువ తీసుకున్నారు, అదొకటే బాగా ఉంది. కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సౌండ్ కూడా తక్కువ లేదు, మాకు అంత అనిపించలే. కానీ సినిమా మాత్రం వేరే లెవెల్. గ్రాఫిక్స్ పెట్టాడు మాత్రం ఎక్కడా తెలియదు. నిజంగా పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. మూవీ ఆసం ఉంది సినిమా, చాలా బాగుంది. మూవీ బాగుందన్న. చాలా బాగుందా? నచ్చిందా నీకు? ఏం నచ్చింది? సినిమా నచ్చింది. దేవుడు అంటే సినిమా బాగుందా? సూపర్ ఉంది. సరే, సూపర్, చాలా బాగుంది. జై శ్రీరామ్. ఓకే. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. హాలీవుడ్ దగ్గర నేర్చుకోవాలి అది సినిమా. బాగుంది సినిమా. సినిమా కొత్త ర్యాంప్ అన్న. క్లైమాక్స్ మటుకు వేరే లెవెల్, మామూలు లేదు సినిమా. ఎక్సలెంట్ ఉంది బ్రో. విఎఫ్ఎక్స్ మాత్రం గుడ్ గా చింపేసింది అంతే. అది మాత్రం ఎక్సలెంట్ ఉంది. లాస్ట్ 10 minutes కోసం కంపల్సరీ చూడుతుంది. ఓకే. అంత బాగుంది సినిమా. అసలు హనుమాన్ మూవీలో లాస్ట్ హనుమంతుడు రావడం లైక్ అది చాలా సూపర్ ఉంది. దట్ ఈస్ ఎక్సలెంట్. నీకేం నచ్చింది బాగా? సీన్ లాస్ట్ సీన్ హనుమంతుడు. హనుమంతుడు వచ్చే సీన్ సినిమా నీకు ఓవరాల్ బాగా నచ్చిందా? ఎస్, ఓవరాల్ గా బాగా నచ్చింది. యాక్టింగ్ జై అందరి యాక్టింగ్ బాగుందా? ఎస్, అందరూ బాగా యాక్టింగ్ చేశారు. చాలా బాగా యాక్టింగ్ చేశారు అసలు. జై హనుమాన్. అసలు మామూలు కాదు, అసలు ఊగిపోతున్నారు అసలు. లోపల లోపల కాదు, బయటకు వచ్చి ఇప్పుడు కూడా నాకు మంచిగా అనిపించింది. ఎక్స్పెక్ట్ చేసి అసలు. నేను ఫస్ట్ వినేది ఏంటంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ మోసంగా ఉందన్నారు. అట్లా ఉంటే పిక్చర్ పే చేయదు, ఇట్లా ఉండాలి. ఫస్ట్ హాఫ్ మోసంగా ఉన్న, సెకండ్ హాఫ్ అందరూ కుట్టేసింది. క్లైమాక్స్ బాగుందంట. అసలు మామూలు మీరు సౌండ్ చూసారు అసలు, జనం ఆగిట్లా ఊగుంటా. థ్యాంక్ యూ. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ బాబు. సంక్రాంతి రేస్ లో భాగంగా మొట్టమొదటి సినిమా హనుమంత్ రిలీజ్ అయిపోయింది. మనం పబ్లిక్ టాక్ తెలుసుకున్నాం. సినిమా చాలా బాగుందంట. నేను కూడా రేపు ప్లాన్ చేసుకోవాలి మార్నింగ్ షోకి. అంతకంటే ముందుగా మనం రేపు గుడ్రు కారం మూవీ బెనిఫిట్ షో పబ్లిక్ టాక్ తో మేము ముందుంటాం. మళ్ళీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.